హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు రొయ్యల కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక 3 ఉల్లిపాయల ముక్కలు ఇలా కట్ చేసుకుందాం. టమాటాలు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఒక 5-6 గుడ్ల వరకు ఇలా ఉడకబెట్టి తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేజీ వరకు ఫ్రాన్స్ తీసుకుందాము. వీటిని బాగా కడిగేసుకొని కాస్త నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కోవాలండి, అప్పుడే స్మెల్ రాదు. ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం మనకి రుచికి తగ్గట్టుగా వేసేసుకుని బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం. మనకి స్మెల్ రాకుండా ఉండాలనుకుంటే కనుక నిమ్మకాయ, పసుపు వేసుకుని మనం కాస్త కడిగేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి గుడ్లు వేపేసుకుందాము. ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం పసుపు వేసేసుకుని మనం గుడ్లను ఫ్రై చేసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా వేగిపోయే వరకు ఉంచుకుందాం. నెక్స్ట్ ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాన్స్ కూడా వేసేసుకుందాము. ఇవి పచ్చి రొయ్యలేనండి, ఎండివి కాదు. వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేద్దాం. త్వరగానే ఉడికిపోతున్నాయండి ఇవి. చూసారు కదా, ఇవి కొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా పోయే వరకు ఉండిచ్చి మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇవి కూడా ఈ రొయ్యల కర్రీకి కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే రొయ్యలు తీపి వస్తాయి కదా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకును కూడా వేసేసుకుందాం. ఇలా తుంచి ఇవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఇక్కడ 3 వరకు తీసుకున్నాం, మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టేసి కొంచెం బాగా వేపేసుకుందాము. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని, మరీ ఎక్కువ వేసుకోవద్దు. నెక్స్ట్ టేస్ట్ చూసుకుని వేసుకుందాం. లైట్గా ఉల్లిపాయలు వేగే కోసం వేసుకుందాం సాల్ట్. ఒకసారి ఇలా బాగా వేపేసుకొని చూడండి, ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇవి కూడా టమాటాలు త్వరగానే మగ్గుతాయి కదండి. ఒకసారి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్రాన్స్ వేసేసుకుందాము. ఈ ఫ్రాన్స్ ఆల్రెడీ వేగిపోయే ఉన్నాయి కాబట్టి పెద్దగా ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మనం స్పైసెస్ వేసేసుకుందాము. కారం వేసుకుందామండి. ఆల్రెడీ ఇందులో వేసాం కానీ మనకి సరిపోదు కదా కారం అయితే మాత్రం. సో ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుందాం. సారీ గాయస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది. ఆనియన్స్తో పాటు అది కూడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ వేసుకుందాము. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసుకుని ఇంకా గరం మసాలా కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, బాగా కలిసిపోయింది కదా. మసాలాలన్నీ కూడా రొయ్యలకి బాగా పడతాయి. నెక్స్ట్ గుడ్లు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకుందాం. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా క్విక్గానే అయిపోతుంది ఈ కర్రీ. ఒకసారి వాటర్ అంతా బాగా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. మనకి టేస్ట్ చూసుకుందామండి. ఉప్పు, కారం ఏది సరిపోకపోయినా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు చూసారు కదా, ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం లైట్గా ఇంకా వాటర్ ఉన్నాయి కదండి, ఇవి కూడా ఎగిరిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం మనకి రెడీ అయిపోతుంది కర్రీ. చూసారు కదా, రెడీ అయిపోయింది. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, చాలా టేస్టీ క్విక్గా కూడా అయిపోతుందండి కర్రీ. ఒకసారి టేస్ట్ చూసుకుందాం. అంతేనండి, చాలా బాగా టేస్టీగా కుదిరింది కదండి ఈ గుడ్లు రొయ్యలు కర్రీ. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. కావాలనుకుంటే మనం ములక్కాడను కూడా వేసుకోవచ్చు. ఇది చాలా ఓల్డ్ రెసిపీ. మా నానమ్మ, అమ్మమ్మలు ఇలాగే చేసేవారు. మా మమ్మీ కూడా ఇలాగే చేసేది. అంతేనండి, సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే రొయ్యలు గుడ్లు కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. బాయ్.